రైతు సోదరులారా, ఫస్ట్లో నీళ్ళు ఎక్కువగా వచ్చి మోటార్ ఆన్ చేయగానే ఎక్కువగా నీళ్ళు వస్తాయి. మరి ఒక 5 నిమిషాల తర్వాత నీరు తగ్గిపోతాయి. నీరు తగ్గిపోతున్న సమయంలో మనం 2 వాళ్ళకి వేసింటాం కదా, ఒక వాళ్ళకి నీళ్ళు సరిపోవు. అలాంటప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలో, ఈ పైపులు ఏ విధంగా కాపాడుకోవాలో నేను వివరిస్తాను, చూడండి. రైతు సోదరులారా, పైపులు పగిలిపోకుండా ఎయిర్ పోవాలంటే ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నుంచి టీ కప్లింగ్ ఏర్పాటు చేశాము. ఇక్కడ సపరేట్ వాళ్ళు కొద్దిగా లైట్గా తిప్పుతాము. ఇక ఈ పైపు నుంచి ఎక్స్ట్రా నీళ్ళు కొద్దిసేపు వెళ్ళిపోతాయి పైకి. ఎక్స్ట్రా నీళ్ళు వెళ్ళిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత నార్మల్ వాటర్ వస్తాయి కనుక నార్మల్ వాటర్ మటుకు మట్టంగా వెళ్ళిపోతాయి లైన్లోకి, డ్రిప్ లైన్లోకి. మీరు పైపులు ఫస్ట్లో వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువగా వస్తాయి కనుక పైపులు ప్రెజర్ పట్టుకోలేవు. తర్వాత నీళ్ళు తగ్గుతాయి కదా, నీళ్ళు తగ్గే వాళ్ళ వరకు ఈ ఏర్పాటు చేసుకుంటే పైపులు డ్యామేజ్ కావని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈ వాల్ కాడ ఎగిరిపోవడము, లేకుంటే ఇక్కడ దుష్టిపోవడము, లేకుంటే ముందర పైపుల్లో ఉన్న పోవడము జరుగుతుండేది. మొదట ఇక్కడ దుష్టిపోయి పారిన సందర్భాలు కూడా చూడండి కనిపిస్తున్నాయి. అలా కాకూడదన్న ఉద్దేశంతోనే టీ కప్లింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎయిర్ పోయినంత పోయి ఒక వాళ్ళకు మాత్రమే నీళ్లు పోతాయి. నావి 2 మోటార్లలో నీళ్లు, కాకపోతే ఒక వాళ్ళకి మాత్రమే నీళ్లు పోతాయి. కాబట్టి కరెంటు ఎప్పుడు వచ్చినా ఇబ్బంది పడకుండా ఎక్స్ట్రా వచ్చే నీళ్లు ఒక 5 నిమిషాలు వస్తాయి. 5 నిమిషాల నీళ్లు అక్కడ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడంతో ఇంకా ఇబ్బంది అయితే ఉండదు, ఏ సమస్య ఉండదు. మట్టంగా ఒకే లైన్కి వెళ్ళిపోతాయి నీళ్లు, వాటరు. ఈ పైప్ నుంచి ఒక బోర్వెల్ ఉంది మాది. ఇక్కడ లాంగ్లో ఒక బోర్వెల్ ఉంది. ఈ 2 బోర్వెల్ నీళ్లు ఒకేసారి రన్ కావడంతో ఎక్కువ ఎక్స్ట్రా నీళ్లు కనిపిస్తాయి. ఎక్స్ట్రా నీళ్ళు వస్తాయి. ఎక్స్ట్రా నీళ్ళు కొద్దిసేపు వస్తాయి. తర్వాత 2 ఇంచులు మాత్రం నీళ్ళు వస్తాయి. లైవ్లో చూపిస్తాను. మోటార్ ఆన్ గానే కాసేపట్లో మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ రన్నింగ్ అయినాయి చూడండి. మరి కాసేపట్లో నీళ్ళు ఎక్స్ట్రా వస్తాయి కొద్దిసేపు. చూడండి, సౌండ్ రావడం కూడా గమనిస్తున్నారు, గమనించవచ్చు. సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇంకా వస్తాయి చూడండి నీళ్ళండి. నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఇంకా చూడండి, నీళ్ళు రావడం జరుగుతుంది చూడండి. ఎక్స్ట్రాగా కొద్దిసేపు వస్తాయి, ఒక 5 నిమిషాలు. ఈ నీళ్లు కూడా వృధా కాకుండా కాలువ చేసి వారపాకి, ఈ లాస్ట్ వారపాకి పారిస్తాం. నీళ్ళు కూడా వృధా కాకుండా కొద్దిసేపు మాత్రమే వస్తాయి ఇలా నీళ్ళు. ఎయిర్ పోతుంది చూడండి. అట్లా ఎయిర్ పోతే మన పైపులు లాంటి గ్రౌండ్లో డ్యామేజ్ కావడము, డ్రిప్ పైపులు ఊసిపోవడము, ఎగిరిపోవడం అట్లా జరుగుతుంది. ఎయిర్ పోతుంది చూడండి. ఎయిర్ పోవడంతో పైపులు కూడా మనకు డ్యామేజ్ కావు. ఇలా నాకు వచ్చిన ఐడియాను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే పైపులు ఊడిపోవడం కానీ, డ్యామేజ్ కావడం కానీ, గ్రౌండ్ డ్యామేజ్, ఒక 10 అడుగుల పైపు ఇలా ఏర్పాటు చేసుకుని కట్టెలు బాతుకుంటే కొద్దిగా వాళ్ళ లైట్గా తిప్పుకుంటే అది చూడండి ఎయిర్ పోతుంది చూడండి. ఎయిర్ పోతుంది చూడండి. ఇలా ఎయిర్ పోతే పైపులు డ్యామేజ్ కావు, గ్రౌండ్ కరెక్ట్గా వెళ్తాయి. జస్ట్ ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ నీళ్ళు. తర్వాత నార్మల్గా ఒకటే లెవెల్లో నీళ్ళు వస్తాయి. ఒకటే లెవెల్లో నీళ్ళు రావడంతో ఒకటే డ్రిప్ వాళ్ళకు ఒక వాళ్ళకి వెళ్తాయి నీళ్ళు. నేను డ్రిప్ మందు కలుపుకోవాలి కాబట్టి డ్రిప్ మందు కలుపుకొని డ్రిప్ మందు కూడా ఇక్కడ నుంచే వెళ్తాను. పైప్ జాయిన్ చేసేసి ఇక్కడ నుంచే వెళ్తాను డ్రిప్ మందుని కూడా. ఇక్కడ డ్రమ్లో పెట్టాను కదా, ఆ డ్రమ్లో డ్రిప్ మందు వేసాను ఆల్రెడీ, కలిపి డ్రిప్లో వదులుతాను. కొద్దిసేపు వస్తాయి మామూలుగా, ఓన్లీ ఈ నీళ్ళు మాత్రమే. క్రమంగా తగ్గుతాయి నీళ్ళు. తగ్గుకుంటూ మామూలుగా పైప్ లెవెల్లో ఈ లెవెల్లోకి నిలబడిపోతాయి. నీళ్ళు ఈ లెవెల్లోకి నిలబడిపోతే మట్టంగా ట్రిప్లో వెళ్ళిపోతాయి, ఆ గ్రౌండ్లోంచి వెళ్ళిపోతాయి. చూడండి, ఇంకా తగ్గిపోతాయి చూడండి. మరి కాసేపులో తగ్గిపోతాయి నీళ్ళు కూడా. కానీ ఫుల్గా తిప్పకూడదు, లైట్గా తిప్పాలి. మళ్ళీ డ్రిప్లో కూడా నీళ్ళు పోవాలి కదా. ఇవాళ కంటిన్యూగా ఇలాగే ఆన్లో ఉంటుంది సగం వాళ్ళు. ఈ ఎక్స్ట్రా నీళ్ళు పోయి చూడండి, ఎయిర్ వస్తుంది చూడండి. ఎయిర్ పోవడంతో ఇంకా మన పైపులు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. గ్రౌండ్లో డ్యామేజ్ ఇబ్బందులు పడుతుంటాయి, ఎలా తోడుకుంటా కప్లింగ్ వేసుకుంటా. ఈ ఐడియా రావడంతో, ఈ ఐడియా చేయడంతో పైపులు కానీ ఎటువంటి డ్యామేజ్లు కాకుండా రక్షించుకుంటున్నాను. చూడండి, ఎయిర్ పోతుంది చూడండి. ఎయిర్ పోతే ఇంకా డ్రిప్లో నీళ్ళు నార్మల్గా వెళ్ళిపోతాయి. క్రమంగా నీళ్ళు తగ్గుతూ వస్తాయి చూడండి. నీళ్ళు తగ్గుతాయి. ఓన్లీ ఈ వేస్ట్ అయ్యే వాటర్ కానీ వేస్ట్ కూడా ఒకటి ఇట్లా కాలువ చేసి వారపాకి ఈ వారపన్న పంపిస్తుంటాం. మొక్కలు పారుతాయి, ఎండబెట్ట కొట్టకుండా మొక్కలు పారుతాయి.
ఉంటే తగ్గుతుంది చూడండి, తగ్గుతూ వస్తున్నాయి నీళ్ళు. అంటే తగ్గిపోయి చూడండి నీళ్ళు ఇలా తగ్గిపోతూ ఒకే వాళ్ళకి వెళ్ళిపోతాయి కొద్దిగా. ఇప్పుడు తగ్గిపోయాయి చూడండి, ఇంకా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి నీళ్ళు. ఇంక ఈ వాల్ కానీ ఆ వాల్ అలాగే ఆన్లోనే ఉంటుంది. ఎప్పుడు కరెంట్ ఆఫ్ ఇచ్చినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. ఎక్స్ట్రా నీళ్ళు కొద్దిసేపు అలా పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా డ్రిప్ లైన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల పైపులు డ్యామేజ్ కావు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చాలాసార్లు పైపులు ఎగిరిపోవడం, ఇట్లా కప్లింగ్ కాడ ఇక్కడ కూడా ఎగిరిపోవడం, అక్కడ ఎగిరిపోవడం, చెల్లించి అతికిచ్చినా కానీ జరుగుతూ ఉండేది. ఇంకా ప్రెజర్ పోయింది కదా, ఇంకా కొద్దిపాటి నీళ్ళతో తగ్గిపోతుంది. ఇవి కూడా రావుతుండేది, ఆగిపోతుంది మరి కొద్ది కాలాల్లో. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే రైతు సోదరులు ఇబ్బంది పడకుండా, పైపులు డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటారు. ఇలా కట్టెలు బాతుకుంటే పైపులు కానీ వంకోండి, పైపులు తగ్గిపోతాయి చూడండి, ఆటోమేటిక్గా తగ్గిపోయి చూడండి. ఇంకా రాకుండా వెళ్ళిపోతాయి అట్లా ఆటోమేటిక్గా. చిన్నగా వస్తున్నాయి కదా, అవి కూడా రావు. ఈ లెవెల్లో నీళ్ళు ఉంటాయి, ఈ లెవెల్ వరకు నీళ్ళు ఉంటాయి మామూలుగా. అందులో ఇబ్బంది ఉండదు కదా, తగ్గిపోయి చూడండి. క్రమంగా తగ్గుతూ నీళ్ళు ఆగిపోతాయి. జస్ట్ ఒక 3 నిమిషాలు తప్పితే 4 నిమిషాల వరకు వస్తాయి ఫస్ట్లో కరెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు రిస్క్ ఉండదు కదా, పైపులకి ఎక్స్ట్రా నీళ్ళని ఇక్కడ వెళ్ళిపోవడంతో. ఇవి కానీ ఈ వారదాన్లకు పోతాయి కాబట్టి ఇబ్బంది. ఇక్కడ బార్ పైర్లకు తగ్గిపోతాయి చూడండి. ఓకే, ఆగిపోయి చూడండి, పూరా ఆగిపోతున్నాయి ఇంకా. ఓకేనండి, ఇంకా ఆగిపోయాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీళ్ళకి కానీ. మనకు కరెంటు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఆగిపోయినా కానీ సమస్య అయితే ఉండదండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. నేను చేసింది ఏం లేదు, ఇక్కడ గ్రౌండ్కి వెళ్ళే వాటర్కు టీ కప్లింగ్ చేశాను. టీ కప్లింగ్ చేసి ఇక్కడ సపరేట్ వాల్ బీచుకున్నాను. ఇలా వాల్ బీచుకొని అక్కడ వేసుకొని వాల్ లైట్గా వచ్చేసి ఇక్కడ పైప్ పెట్టుకున్నాం. ఇంతే చూడండి, ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మన పైపులో మనం రక్షించుకోగలను, వారం అవుతాం. ఓకేనండి, చూశారు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఓకే బాయ్. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది.